సరస్వతి సరస్వతి అయిపోయిందా? కళ్ళు తెరవచ్చా? థ్యాంక్స్ శ్రావణ్. సరే. వదినా, అంటే వదినా అది పాపం తన చీర కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంది, అందుకని. ఆహా, అంటే నిన్ను పిలిచాను వదినా, నువ్వు పలకలేదు, అందుకే నేను హెల్ప్ చేయాల్సి వచ్చింది. నేను పలకాలని పిలిచావా, వినపడకూడదని మెల్లగా పిలిచావా? అబే అదేం లేదు వదినా, పెద్దగానే పిలిచాను. కానీ శ్రావణ్, మంచి పని చేసి చెప్పడానికి ఇబ్బంది పడతావేంటి? సరస్వతికి ఇలా అన్ని విధాలుగా సహాయంగా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ వదినా. సిద్ధాంతి గారు, నమస్కారం. సిద్ధాంతి గారు, శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం రఘుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. నువ్వు పరిపరి విధాల ప్రయత్నించినా కూడా విధివ్రాతకు ఎదిరెదలేవు రామరాజు. అందరూ కలిసి ఉండాలనే మరో మార్గాన్ని వెతుక్కునే ఆలోచన విరమించుకొని నీకు కలిగే పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడమే ఉత్తమం. నాకు నేనుగా ఎంత నచ్చ చెప్పుకున్నా సర్దుకుపోలేకపోతున్నాను స్వామి. నా భార్యకు నేను ఎలా దూరంగా ఉండాలి? ఏ తప్పు చేయని తన్ని నేను ఎలా బాధ పెట్టాలి? సీత లేకుండా నేను ఉండలేను. అలానే నా తమ్ముళ్ళు లేకుండా నేను ఉండలేను. నీ బాధని ఆ దేవుడు కూడా తీర్చలేడు రామరాజు. ఎందుకంటే మీ కుటుంబంలో నువ్వు ఎవరో ఒకరిని త్యజించాలని ఆ పరమాత్ముడు నిర్దేశించాడు. స్వామి, మా జీవితాలకు దిశానిర్దేశం చేసేది నువ్వు. మేమెలా ఉండాలో నిర్ణయించేది నువ్వు. ఏ జన్మలో మేమిద్దరం ఏం చేశామో అన్యోన్యంగా ఉన్న మా జంట కొన్ని రోజులు విడిపోయి ఉండాలి అని పైన కూర్చొని మరీ ఆజ్ఞ వేశావు.
మనసులో నా మీద కొండంత ప్రేమ పెట్టుకొని పైకి చెప్పుకోలేక మనోవేదన చెందుతూ నా భర్త తను దూరమై నేనెంత ఆవేదన పడుతున్నా కూడా ఆయన దగ్గరకు వెళ్ళలేని పరిస్థితుల్లో మేమిద్దరం ఉన్నాం. మళ్ళీ మేమెప్పుడు కలుస్తాం స్వామి? నీ సోదరులు నీతోనే ఉండాలంటే మాత్రం నీ భార్యతో నువ్వు కలిసి ఉండడం కుదరదు. జీవితకాలం ఎడబాటు తప్పదు. ఎవరికైనా మంచి చేస్తే మనకు కూడా మంచి జరుగుతుందనే సూక్తి అబద్ధమా స్వామి? కలలో కూడా సీత ఎవరికి హాని తలపెట్టాలనుకునే మనిషి కాదు. మరి తనకెందుకు ఈ శిక్ష, నాకెందుకు ఈ పరీక్ష? మేము తప్పు చేయకుండా మేమే బాధ అనుభవించటం ఎంతవరకు సమంజసం? సూక్తుల్లోని నీతులు, ధర్మంలోని సూక్ష్మాలు సృష్టికర్త బ్రహ్మకి తప్ప మనలాంటి వాళ్లకు అర్థం కావు. బ్రహ్మ పరమార్థమే వేరు రామరాజు. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది న్యాయం, ఏది అన్యాయం అని తెలుసుకునే శక్తి నిజంగా మనకుందా? మనకు మంచి జరిగితే హర్షిస్తాం, చెడు జరిగితే దుఃఖిస్తాం. ఈ భావాలు మన కర్మను బట్టి మనం అనుభవిస్తున్నామే తప్ప మనకొచ్చేయడం ఏమిటి అనుకోవటం మూర్ఖత్వం. ఆయన నా పట్ల మూర్ఖంగా ఉంటున్నారని నాని శ్రావణ్లో అనుకుంటున్నారు. అది తప్పని నాకు తెలుసు. నా భర్త తను తీసుకున్న నిర్ణయాన్ని దాటి నన్ను లోపలికి రమ్మనలేక నిబ్బరంగా ఉంటున్నారంతే. వాళ్ళ భావన తప్పని వాళ్ళకి తెలిసేలా చేయి స్వామి. మీరు చెప్పిన దాన్ని బట్టి ఎవరో చేసిన తప్పుకి పర్యవసానం మాత్రం ఏ దోషం లేకపోయినా శిక్ష మా మనసులకేనా? మనం బొమ్మలం మాత్రమే రామరాజు. ఆడించేది ఆ పైవాడు. శ్రీరాముడు సకల గుణాభిరాముడు, సీతమ్మ తల్లి మహాపతివ్రత. మరి వారేం నేరం చేశారని వనవాసం చేయవలసి వచ్చింది? వాళ్ళేం పాపం చేశారని ఎడబాటు గురి కావాల్సి వచ్చింది? తప్పెవరిది? సంతోషంతో ఉప్పొంగిపోయి కైకేయికి వరాలిస్తాను అని మాట ఇచ్చిన దశరథుడిదా? కైక మనసులో విషమెక్కించిన మంథరదా? వరాలడిగిన కైకదా? ఇవేమి కాదే. రావణ సంహారం జరగాలి అని లిఖించిన దైవ నిర్ణయానిది. ఏ జన్మ ఫలమో, పూర్వీకుల తప్పిదమో పిల్లలు శిక్షను అనుభవించాలి. ఇది మార్చడం కుదరదు. నేను మారుస్తాను స్వామి. దాక్షాయిని నేను మారుస్తాను. మా కుటుంబాన్ని విడదీసి తన పగ సాధించుకోవాలనుకుంటున్న దాక్షాయిని ఆలోచనని చంపేస్తాను. సరస్వతి మనసును మార్చి శ్రావణి మీద ప్రేమ కలిగేలా చేసి వాళ్ళని ఒకటి చేసే శక్తిని నాకివ్వు స్వామి. అందరం కలిసిపోయి మళ్ళీ ఏ సమస్యలు మా దరి చేరకుండా చేసి కలిసిమెలిసి సంతోషంగా ఉండేలా దీవించు స్వామి. నాకు మాత్రమే కాదు స్వామి, నా తమ్ముళ్ళకు కూడా సీత అంటే చాలా ఇష్టం. వాళ్ళు కూడా సీతని దేవతలా చూస్తారు, తల్లిలాగా ఆదరిస్తారు. చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగిన వాళ్ళకి ఈ అమ్మ కూడా దూరం కావాల్సిందేనా? మరో ప్రత్యామ్నాయమే లేదు రామరాజు. రక్త సంబంధం కావాలి అనుకుంటే తాడి బంధం దూరం అవ్వాలి. భార్య కావాలి అనుకుంటే తమ్ముళ్ళని వదులుకోవాలి.
ఇది తథ్యం. ఇది జరిగి తీరుతుంది. శుభం భూయాత్. నిజం నిప్పు లాంటిదండి, దాచాలనుకుంటే దాగదు. మనసులో ఇంత భారాన్ని మోస్తూ ఏమీ లేని వాళ్ళల్లా ఎలా ఉండగలుగుతున్నారు? లోపల నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని, త్వరలో అందరం కలిసిపోవాలన్న ఆశ పెట్టుకొని, పైకి ఇలా ఎలా గంభీరంగా ఉండగలుగుతున్నారండి? గ్రహాలు వాస్తులు సరిదిద్దే మనసులోని కలతలు తొలగిపోవాలని జ్యోతిషిని కలిశారు. నేను కూడా అందుకే గుడికొచ్చానండి. మనం తొందరలో కలిసిపోయి అందరూ సంతోషంగా ఉండాలని స్వామిని వేడుకున్నాను. మీరేం బాధపడకండి. త్వరలోనే చెడు రోజులు పోయి మనకంతా మంచి రోజులు వస్తాయి. మనం అందరం బాగుంటాం. ఏమండి, ఏమండి, నా చెప్పులు ఎవరు కుట్టేసినట్టున్నారే. గుడి ముందు చెప్పులు పోతే మంచిదని బామ్మ చెప్పింది. పోతే పోయాయి. నాతో మాట్లాడకపోతేనే ఇంటి వరకు డ్రాప్ చేయమని అడుగుతాను. భార్యనేగా. ఏవండి, ఏవండి, నాతో మాట్లాడుకున్నా ముందుగా తర్వాత ఉందరు గాని ముందు నన్ను బండి ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళండి. నా చెప్పులు పోయాయి. నీ కష్టం చెప్పుకునేంత చనువు, నీకు సహాయం చేసేంత చొరవ ప్రస్తుతం మన మధ్య లేవు. నడుచుకుంటూ వచ్చేసే. ఏవండి, ఏవండి, పెద్ద గొప్ప. నేను నడవలేనా? మాకు చేత కదా.
కావాలని ఏదో తొక్కినట్టున్నావు. మీకు దూరంగా ఉండి పడుతున్న నొప్పి సరిపోదా? మళ్ళీ ఈ నొప్పి ఎవరైనా కావాలని తెచ్చుకుంటారా? పొరపాటును చూసుకోకుండా రాయి మీద కాలేశాను, గుచ్చుకుంది. పర్వాలేదులేండి. మీరు పక్కనే లేని బాధ కత్తిలా నా గుండెల్లో గుచ్చుకుంటుంటే కష్టంగా రోజులే గడుపుతున్నాను. రాయి గుచ్చుకుంటే ఇంటి దాకా నడవలేనా? మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఆగు. బండెక్కు. ఏంటండి అది చెప్పడం? ఆహా, ఏంటని అడుగుతున్నాను. ఏదో దారిన పోయే దానమ్మకి సహాయం చేసినట్టు అలా చెప్పడం ఏంటండి? ప్రేమగా మురిపంగా బండెక్కు సీత అని పెళ్ళానికి చెప్పినట్టు చెప్పొచ్చుగా. బండెక్కుతావా వెళ్ళిపోమంటావా? అంత సీరియస్ అవుతారెందుకు? ఎక్కుతాంలేండి. శ్రవణనయ్య, కనువులు రెండు తామొకటైన సీతారాములకి. బాబు గారు, పెద్దబాబు గారు అమ్మగారు కలిసిపోయారండి. మీరిద్దరు ఇలా కలిసి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య. వదినని కూడా లోపలికి తీసుకెళ్ళొచ్చు కదా. భాను మగలు మొగుడు